అందరికీ నమస్తే అన్న. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇప్పుడు మనకు హాట్ టాపిక్ ఏం నడుస్తుందంటే, తెలంగాణలో మనందరికీ తెలిసిందే రవీంద్ర భారతి గురించి. మనం చిన్నప్పటి నుంచి మన 90s కిడ్స్ అయితే మన అందరం చాలా వరకు మన అందరం చదువుకున్నమే రవీంద్ర భారతి గురించి. అట్లాంటి రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడదామని శుభలేఖ సుధాకర్, బాలసుబ్రహ్మణ్యం గారికి సమీప బంధువు అయిన శుభలేఖ సుధాకర్ మనవాడు ఏం చేసిందంటే, ప్రభుత్వం దగ్గర వినతి పత్రం అనుకుంటే వాళ్ళు రవీంద్ర భారతి దాని ఆపోజిట్ల రవీంద్ర భారతి గ్రౌండ్ లోపల, గేట్ లోపల, మెయిన్ రోడ్ మీద కాదు, గేట్ లోపల పెడతానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ 15వ తారీఖు ఇనాగ్రేషన్ రేవంత్ రెడ్డి చేయబోతుంది కూడా. అయితే ఏనాడు ఉద్యమంలో పాల్గొనని ఓ వ్యక్తిని సీఎం చేస్తే ఎట్లుంటుందో, మీరు ఒక హైడ్రాన్ తీసుకొచ్చిండు. పేద ప్రజలు 34 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకున్న వాళ్ళని సర్వనాశనం చేసిండు. కేసీఆర్ గారు ప్రపంచంలోనే ఎవ్వరు చేయలేని ఒక గొప్ప పని, రైతు బంధు రూపంలో. రైతు బంధు ఫస్ట్ టైం ఆయనే మన దేశం వరకు మాట్లాడినా ఏ రాజకీయ పార్టీకి రాని ఆలోచన ఆయనకు వచ్చింది, ఆయన చేసిండు. రైతు బంధు నేరుగా రైతులకు ఇంత ఆ యూరియా కోసమో చిన్న చితక పనుల కోసం నేరుగా ఎకరానికి 5,000 రూపాయలు సాయం చేయడం జరిగింది. ఆయన పోయినాక రైతు బంధుకు రామ్ చేసిండు. దళితులకు ఈ దేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా దళితులను పట్టించుకొని పాపన పోతే దళిత బంధు ఇచ్చిండు కేసీఆర్ గారు. దళిత బంధును ఆగం చేసిండు, రైతు బంధును ఆగం చేసిండు, దళిత బంధును ఆగం చేసిండు. బీసీలకు 42 రిజర్వేషన్ అని రాహుల్ గాంధీ తోటి బీసీ డిక్లరేషన్లో మాట్లాడిచ్చిండు. రాహుల్ గాంధీ తోటి మాట్లాడిపించండి. వీళ్ళు ఒకటే ఉదరగొట్టారు. వీళ్ళందరూ మోసం చేసి లాస్ట్కు బీసీ ఉద్యమం కోసం కూడా మళ్ళా మన తెలంగాణ వచ్చినాక ఆత్మహత్యలు చూడడం అనుకున్నాం. తెలంగాణ వచ్చినాక 10-12 ఏళ్ళ తర్వాత మళ్ళీ బీసీలను ఎక్కడ అనగదొక్కుతారో అని ఈ బీసీ బిల్లుకి అడ్డుపడుతున్న ఈ రేవంత్ రెడ్డి చేయబట్టి మళ్ళా ఈ దొంగ హామీలు ఇచ్చి, నేను చెయ్యను అంటే చేత కాకుండా చెయ్యొద్దు, కానీ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి దొంగ హామీలు ఇచ్చి ఇప్పుడు బీసీ బిల్లును కూడా పక్క పెట్టి అది చేస్తే మొన్న ఈశ్వర్ అన్న అమ్ముడైపోయిండు బీసీ ఉద్యమం కోసం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంకొక విషయం ఏంటంటే, ఇట్లా కాళేశ్వరం వరల్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గ్రేటెస్ట్, ఒక మనకు వరప్రదాయని. కాళేశ్వరం అంటే ఏందో తెలుసా మనకు? ఒక వరప్రదాయని. మనందరికి ఎవ్వరికి అర్థం కావట్లేదు అన్న కాళేశ్వరం గొప్పతనం. మనం ఇట్లా ఉంటాం, మీద ఉన్న వాళ్ళకు నీళ్లు రావాలంటే ఖచ్చితంగా పంపు చేయవలసిందే. గ్రావిటీ ద్వారా రాదు. మరి రివర్స్ పంపింగ్ విధానం ద్వారా మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్, మిడ్ మానర్, లోయర్ మానర్, అప్పర్ మానర్, శ్రీరామ్ సాగర్, ఇలా తుంగతుర్తి దాకా నీళ్లు ఇచ్చిండు కేసీఆర్ గారు. ఏదో చిన్న పర్యావరణ వస్తే దాన్ని 94,000 కోట్లు ఖర్చు అయిందని 1,00,000 కోట్లను ఉదరబెట్టి అదొక బదనం. మొత్తం సోషల్ మీడియాలో ఉన్న దొంగన డాషులుగా మీరేమని అనుకోరు. సోషల్ మీడియా ముసుగులో ఉన్న దొంగన డాషులు చేయబట్టే మనకి కేసీఆర్ గారిని ప్రభుత్వం కోల్పోయి ఈ రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాల వల్ల మనం ఈరోజు ఈ స్థితికి వచ్చినాం. ఎట్లాంటి స్థితికి వచ్చినామంటే, మన కాళోజీ విగ్రహం బెటర్ అంట, మన గద్దర్ విగ్రహం బెటర్ అంట, మన అందశ్రీ విగ్రహం బెటర్ అంట. కానీ మన తెలంగాణ పాటను పైసలు ఇచ్చినాక కూడా తిరస్కరించి, మీరు 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా నేను పాట వాడనని చెప్పిన ఓ వ్యక్తి విగ్రహం మన హైదరాబాద్ నడిగడ్డ మీద ఎట్లా మన గవర్నమెంట్ ఎట్లా అనుమతిస్తుంది?
దీని వరకు ఇది ఎట్లా సమంజసం అవుతుంది? మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి. కాంగ్రెస్ ఓటు వేసిన చాలా మంది ఆలోచించాలి. ఇది ఎక్కడికి పోతుంది? ఓ ఎన్టీఆర్ విగ్రహాలు లేవా? ఎన్టీఆర్ విగ్రహాలు చాలా ఉన్నాయి, ఉన్నా కూడా మళ్ళీ ఎన్టీఆర్ విగ్రహాలు పెడతా అంటారు. ఇటు కాలేజ్ ఇటు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విషయానికి వస్తే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గొప్ప గాయకుడు. ఆయన ఎవ్వరు వాడనన్ని పాటలు పాడిండు, 40-50 వేల పాటలు పాడిండు, గిన్నిస్ రికార్డు పెట్టిండు. గొప్ప వ్యక్తి, మనం కాదంటలేము. కానీ ఆయన మన పాటను పాడమంటే, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల తల్లి తల్లి నీ రాజన. ఇలా ఈ పాటల స్వరాష్ట్రమై సుభిక్షంగా ఉండాలని ఒక వర్డును తీసేయమని చెప్పిందట ఆ రోజున. అప్పుడు నాకు కూడా గుర్తుంది బ్రదర్, TV9లా, ABN ఆంధ్రజ్యోతిలో, దాంట్లో చాలా వరకు అప్పుడు పెద్ద చర్చ అయింది. పేపర్లలో వార్తలు వచ్చి తెలంగాణ వ్యాప్తంగా మన ఉద్యమకారులు అయితే మండిపోయారు. స్వరాష్ట్రమై తెలంగాణ సుభిక్షంగా ఉండాలనే లైన్ తీసెత్తిన పాడుతా అన్నటువంటి ఆ రోజే వ్యతిరేకించిండు. ఆయన వ్యతిరేకించి రాజకీయాలను ఆయన ఆపాదించుకున్నాడు. అలాంటి వ్యక్తిని మనం విగ్రహం ఎట్లా పెడతాం? ఎలా పెడతాం? అది ఎంతవరకు సమంజసం? మీరు అందరూ ఆలోచించాలి. తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఒక్కటి కావాలి. తెలంగాణను లాస్ట్కు రేవంత్ రెడ్డి ఏం చేద్దామని అనుకుంటున్నాం? పర్ క్యాపిటల్ ఇన్కమ్లో పడిపోయింది, ప్రతి దాంట్లో పడిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఏ డిపార్ట్మెంటు ఏది చక్కలేదు. మీరు ఇకనైనా ఆలోచించి, మనకు ఏ పార్టీ అయితే మనకు శ్రీరామ రక్షణ, ఏ నాయకుడి పర్యవేక్షణలో అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిందో ఆ నాయకుడికి మళ్ళీ పట్టం కట్టాలి. ఒకసారి ఓటు వేసి తప్పు చేసినాం మనం. అందరూ ఆలోచించాలి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం మాత్రం చాలా తప్పు. ఆ విగ్రహాన్ని ఈ రోజు కాకపోతే వచ్చే గవర్నమెంట్ అయినా తొలగించి ఏర్పాటు చేయాలి. ఈరోజు రేవంత్ రెడ్డి మన మీద జబర్దస్త్ చెప్తుండు అధికారం ఉందని. ఆయన అధికారం ఇంకెన్నేళ్ళు? ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంతే. ఆ తర్వాత గవర్నమెంట్ మారుతుంది. మారినప్పుడైనా తెలుస్తుంది ఆయనకు. మీరందరూ ఒకటి గుర్తు తెచ్చుకోరి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్ అయిన నేను కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నా అంటే, మన ఆత్మాభిమానం, తెలంగాణ మన ఆత్మాభిమానం మీద మనల్ని ఆయన ఆనాడే వద్దన్నాడు. మన గుండెలు ఎంత మండినాయి, మనం ఎంత అభిమానిస్తాం. అట్లాంటి వ్యక్తి మన పాట వాడలేదు. అందుకే ఇప్పుడు అదే రవీంద్ర భారతిలో ఘంటసాల గారి విగ్రహం ఉంటుంది, మనం ఆయనను వ్యతిరేకించలేదే. మళ్ళీ రామకృష్ణ గారు పాట పాడారు, ఆయన విగ్రహం పెట్టడానికి మనం సంతోషిద్దాం. మనమే పని చేద్దాం పోయి ఆయన విగ్రహానికి చందాలు వేసుకొని. మరి రేవంత్ రెడ్డి మొత్తం ఫెయిల్ అయిపోయిండు. ఏం చేయాలనో అర్థమవుతలేదు రేవంత్ రెడ్డికి. ఒకటే భజన, ఈ బీసీ ఉద్యమాన్ని అణగదొక్కాలనే ఉద్దేశంతో అటు పవన్ కళ్యాణ్ అన్న తెలంగాణ దృష్టి తాకిందని అంటాడు, ఇటు ఇదొకటి ఏదో ఒక కొత్త సమస్యను సృష్టించి బీసీ ఉద్యమాన్ని మొత్తమే అణగదొక్కాలని చూస్తారు. బీసీ ఉద్యమకారులందరూ, బీసీ నాయకులందరూ, బీసీ కులాలకు సంబంధించిన అన్నదమ్ములు అక్కయ్యలందరూ ఆలోచించాలి. బీసీ ఉద్యమాన్ని పక్కదో పట్టించడానికే ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారు. ఖచ్చితంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అక్కడి నుంచి తీసేయాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ.